హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసేసాను. క్యారెట్ తింటే కళ్ళకు మంచిదని, రక్తం ఇంప్రూవ్ అవుతుందని మనందరికీ తెలుసు. అయితే చాలామంది పిల్లలు క్యారెట్ అస్సలు ఇష్టంగా తినరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా సింపుల్గా క్యారెట్ ఎగ్ ఫ్రైని చేసి పెట్టండి. పిల్లలు లొట్టలేసుకొని మరీ తింటారు, అంత రుచికరంగా ఉంటుంది ఈ క్యారెట్ ఎగ్ ఫ్రై. ఇదైతే అన్నము అలాగే చపాతీ, దోశకి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. దీని తయారీ కోసం ఒక బాండీని స్టవ్ మీద పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పోపు అయితే ఏమీ వేయనండి నేను, మీకు ఇష్టమైతే వేసుకోండి. 2 మీడియం సైజు క్యారెట్ తీసుకొని వాటిని తొక్క తీసేసి శుభ్రంగా కడిగి ఇలా తురుము పట్టుకున్నాను. దాన్ని దీంట్లో వేసేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసేయండి. క్యారెట్ చాలా త్వరగా వేగిపోతుంది కాబట్టి మంటని సిమ్లో పెట్టేసుకొని ఈ పసుపు, ఉప్పు క్యారెట్కి బాగా పట్టే విధంగా ఒక్కసారి గరిటెతో మిక్స్ చేసుకొని 5 నిమిషాలు సిమ్లో వేపుకున్నారంటే క్యారెట్ అనేది ఒక 70% వరకు ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీనిలో 4 కోడిగుడ్లు కొట్టేసుకొని వాటిని ఉన్నపళంగా వేసేసుకోండి. కోడిగుడ్లు వేసిన వెంటనే కదపవద్దు. ఇప్పుడు పైనుంచి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తే ఉప్పు కోడిగుడ్లు కూడా బాగా పట్టుకుంటుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని దాన్ని కట్ చేసుకొని వేసుకోవటం వల్ల కోడిగుడ్డు అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అప్పుడు ఈ కోడిగుడ్డుని చక్కగా మనం పొరటికి ఎలాగైతే స్క్రంబుల్ చేసుకుంటామో అలాగే గరిటెతో స్క్రంబుల్ చేసుకోండి. అట్లకాడతో కోడిగుడ్డు క్యారెట్ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ సిమ్లోనే ఒక 10 నిమిషాల పాటు వేపుకున్నారంటే మనకు ఆల్మోస్ట్ ఈ కోడిగుడ్డు క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది. సిమ్లో ఇంకొక 4-5 నిమిషాలు దీన్ని వేపుకుంటే కోడిగుడ్డులో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది. మరీ ఎర్రగా ఏం వేపుకోవాల్సిన అవసరం లేదండి. లైట్ గోల్డెన్ కలర్కి వస్తే సరిపోతుంది. చూడండి, ఈ రంగుకు మారిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ నిండుగా ఎండు కారాన్ని వేసేసేయండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేయండి. గరం మసాలా పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేయండి, లేకపోతే లేదు. 10 జీడిపప్పు తీసుకొని వాటిని తురుము పట్టుకొని ఆ పౌడర్ని కూడా దీంట్లో వేసేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా అట్లకాడతో మిక్స్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే వేపుకోవటం వల్ల జీడిపప్పు అనేది పొరటికి బాగా పడుతుంది. అలాగే అన్ని మసాలాలు కూడా కూరకి బాగా పట్టుకుంటాయి. లాస్ట్గా దీంట్లో గుప్పెడి వరకు ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసేయండి. కొత్తిమీర వేయటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఎగ్ క్యారెట్ ఫ్రైకి. జీడిపప్పు తురుమును కూడా అస్సలు మిస్ చేయకండి. దానివల్ల ఏంటంటే మనకి తింటున్నప్పుడు ఈ ఎగ్ క్యారెట్ ఫ్రై అనేది చాలా రుచికరంగా ఉంటుంది. ఈ క్యారెట్ ఎగ్ ఫ్రైని తీసుకోవటం వల్ల ప్రోటీన్ ఫుల్గా అంది. పిల్లలు బలంగా ఎదగటానికి దోహదం చేస్తుంది. అలాగే డి విటమిన్ కూడా ఫుల్గా అంది. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇంకా క్యారెట్ వల్ల ఏ విటమిన్ అనేది ఫుల్గా అంది. అరుగుదల ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పిల్లల్లో ఉండే కంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. డెఫినెట్గా ఒక్కసారి నా స్టైల్లో ఈ క్యారెట్ ఎగ్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది, అలాగే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంత ఆరోగ్యకరమైన రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ అండి, టేక్ కేర్.